బీఆర్ఎస్ 5 ముక్కలవుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు కేసీఆర్ అని విమర్శించారు. కేటీఆర్ది తన స్థాయి కాదని, తాను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కేటీఆర్ గుంటూరులో చదువుకుంటున్నానని చెప్పారు. పేదోళ్లకు సన్నబియ్యం పెట్టాలనే ఆలోచన లేని కేటీఆర్ గురించి మాట్లాడడం అవసరం లేదన్నారు. హరీష్ రావు, సంతోష్ రావు కాళేశ్వరం పేరుతో దోచుకున్నారని కవితనే చెప్పిందన్నారు. కవిత ఎంపీ హోదాలో ఒక్కరోజు పార్లమెంటులో మాట్లాడలేదని, ఇప్పుడు జాగృతి జనం బాట పెట్టి ఏం చేస్తుందని ప్రశ్నించారు. యాదాద్రి, భువనగిరి జిల్లాలో పర్యటించారు మంత్రి. మోటకొండూరు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. గురుకులాలు పెట్టుకుంటూ నిన్న పిల్లలకు సీట్లు వచ్చాయని చెప్పుకుంటున్నాడు. నిన్న ఆ పిల్లలతో మాట్లాడి ఒక్క రూమ్ లో 25 మంది పిల్లలు, 400 మంది పిల్లలు ఉంటే 10-20 బాత్రూమ్ ఉండవు. ఇవాళ పర్మనెంట్ బిల్డింగ్ల కోసం 20,000 కోట్ల రూపాయలు. ఇవాళ రేషన్ కార్డు 15 మర్చిపోయాడు. ఏ బుద్ధున్న ముఖ్యమంత్రి అయినా పేదోనికి ఇల్లు 2 పూటల తిండి గురించి ఆలోచిస్తారు. ఈ ముఖ్యమంత్రి ఏం చేసిండు? ఫస్ట్ 5 ఏళ్ళేమో కాళేశ్వరం మీద దోసుకున్నాడు, 2 సంవత్సరం 5 ఏళ్ళు ధరల మీద దోసుకున్నాడు. అన్ని మర్చిపోయి ఓడిపోతే ఎవడన్నా ఎక్కడైనా దేశంలో చూసామా? మా 85 ఏళ్ల ఖర్గే గారు మా పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకునిగా ఆ వయసులో కూడా రోజు వస్తాడు. పోయినసారి నేను ఎంపీగా చూసినా, ఇప్పుడు మీరు రాజ్యసభలో చూస్తున్నాడు. ఎంతమంది ఉన్నాను కాదు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం కంటే ప్రతిపక్షం ముఖ్యం. ప్రజల సమస్యలు గొంతులు లేవట్టి ఇక్కడ బట్టి విక్రమారు 5 ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్యేలు, 14 మందికి అమ్ముడు పోతే 5 నేర్చుకుని కూడా బట్టి గారు ప్రతిరోజు అసెంబ్లీకి కట్టండి. 30 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీకి రానంట. ఇవాళ కేటీఆర్ ఏదో టీవీలో చూసినా మా నాయన 2 ఏళ్లకు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారని చెప్పి పగడిగేలాగా అంటారు. ఈ అడ్డే కలర్ గారిని ఇప్పటికి 5 ముక్కలు అయింది. ఆ తర్వాత 10 ముక్కలు అవుతుంది మీ పార్టీ. ఫస్ట్ మీ సెల్లెని కంట్రోల్ లో పెట్టుకో. ఏం మాట్లాడుతుంది? ఫస్ట్ మొదటి తరఫున అంటే హరీష్ సంతోష్ తిన్నాడంట. రావన్న జాగ్రత్త నిన్ను కూడా ఖతం చేస్తారనుకోండి. అంటే రావన్న కవిత ఒకటి, హరీష్ సంతోష్ ఒకటి. ఈయన 3 పార్టీలు అయినా ఇక పెద్ద మంచి అడికలు వేసేస్తారా? 60 ఏళ్ళకి నేనే రిటైర్ అవుదామని చూస్తున్నా. 80 ఏళ్ళకి దగ్గరకు వచ్చింది లేచి వస్తారు అసెంబ్లీకి. అందుకే ఆయన ఆరోగ్యం ఇబ్బంది పెట్టకరి మీరు కొట్టుకోరికి బాబా మరుదులు, అల్లుడు, అక్క, చెల్లెలు కొట్టుకోవడం అనుకో ఆ పరిచయం ఆరోగ్యం